హలో, న్యూమరాలజీ ప్రోగ్రామ్ ఉందండి. అవునండి, అవునండి, చెప్పండి. మీ పేరు? అనురాధ అండి. అనురాధ గారు, మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అండ్ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మీ బాబు పుట్టిన తేదీ చెప్పండి. 5/6/1995 అండి. 5/6/95. 1995. ఓకే. మీ బాబు పేరేంటి అన్నారు? మనోజ్ అండి. మనోజ్. ఓకేనండి. బాబు గురించి ఏ విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి అండి. జాబ్ గురించి. ఓకేనండి, అప్పాజీ గారితో మాట్లాడండి. మీ బాబు జాబ్ గురించిన డీటెయిల్స్ ఏంటనేది తెలుసుకోండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మ. ఇప్పుడు చేస్తున్నాడా జాబ్ మానేశాడా? అంటే చూసుకుంటున్నాడండి, చెకింగ్ లో ఉన్నాడు. ఓకే. ఇప్పుడు ఇతనికి 29 కంప్లీట్ అయింది కదా? అవునండి. 30 వచ్చింది. ఈ సంవత్సరం వస్తుంది. ఈయన 5లో పుట్టాడు కాబట్టి ఎవ్రీ 5 ఇయర్స్ ఒక టర్నింగ్ ఉంటుంది. 6×5 30. ఇప్పుడు 30th అనేది చాలా బాగుంది ఇతనికి. ఇప్పుడు ఆయన సీరియస్గా వర్క్ చేస్తుంటే ఈ మంత్లోనే జాబ్ వచ్చే అవకాశం ఉంది. అదే జాబ్ కోసం బాగా టెన్షన్ పడుతున్నాడండి. వర్క్ వస్తుంది. కొంచెం సెన్సిటివ్ పర్సను. మీరు ఒకసారి చెప్తే చాలా సిన్సియర్గా ఉంటాడు. మీరు ఇరిటేట్ చేయకుండా అతనికి ఏం చేయాలో అతనికి తెలుసు, దొరుకుతుంది. మీరు టెన్షన్ పెట్టకండి. సరే, వస్తుంది జాబ్. ఈ నెలలోనే అవకాశం ఉంది. ఎలా ఉందండి న్యూమరాలజీ ప్రకారంగా భవిష్యత్తు ఇతనికి సూపర్గా ఉందమ్మా. అలాని పరుగులెత్తాడు, కానీ స్టాండర్డ్గా ఉంటాడు. కొంచెం ధర్మంగా పోతాడు అనమాట. పద్ధతి ప్రకారం రికమెండేషన్స్ అది ఇష్టం ఉండదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తుంటాడు. కొంచెం ఎవరైనా ఏమైనా అంటే కొంచెం హర్ట్ అవుతాడు. కొంచెం మనం అతని మనసు కనిపెట్టుకొని వదలాలి. అతను పర్ఫెక్ట్గా చేయాలనుకుంటాడు. ఏ వర్క్ అయినా, ఎక్కడైనా వర్క్ చేసినా ఆ కంపెనీకి, ఆ బాస్కి అతను అసెట్గా రైట్ హ్యాండ్గా పనిచేస్తాడు. ఇతనితో జనరల్గా ఏమి ఇబ్బంది ఉండదు. చాలా మంచి బిహేవియర్. ఓకేనండి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరో కాలర్ ఉన్నారండి. హలో, మీ పేరు? మీ పేరు చెప్పండి. కృష్ణతేజ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే, ఓకే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా గురించేనండి. ఓకే, మీరు పుట్టిన తేదీ చెప్పండి. 22/01/97. 22/01/97. ఓకే. మీ పేరేంటి? 97. ఓకే, ఓకే. మీ పేరేంటి చెప్పండి. కృష్ణతేజ. ఓకే, కృష్ణతేజ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారన్నారు మీరు? హైదరాబాద్. ఓకే. ఏ విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? జాబ్ గురించి. జాబ్ గురించి మాట్లాడండి. అప్పాజీ గారితో మాట్లాడి మీ డౌట్ ఏంటో చెప్పండి. మాట్లాడండి. కృష్ణతేజ గారు, మీరు జాబ్ చేస్తున్నారా మానేశారా? అంటే ప్రజెంట్ నేను గవర్నమెంట్ జాబ్ అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నా. ఒక 2-3 ఇయర్స్ నుంచి బాగా స్ట్రగుల్ లో ఉన్నా, రావట్లేదండి. ఓకే. 1 మార్క్ 1 మార్క్ 2 మార్క్స్ వెళ్ళిపోతుంది. అంటే మీరు ఏమైనా కోచింగ్ తీసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా? అవును సార్. అవును సార్. యూజువల్గా ఏంటంటే మీకు గవర్నమెంట్ ఛాన్స్ ఉంది. ఎందుకు ఛాన్స్ ఉందంటే జనవరిలో పుట్టారు కాబట్టి జాబు గవర్నమెంట్ రావడానికి అవకాశం ఉంది. కానీ 22 అనేది మీ నేచర్ కాబట్టి ఏది ఒకసారి రాదు. కనీసం 4 times అయినా మీరు ట్రై చేయాలి. మీరు 2 years నుంచి ట్రై చేస్తున్నారు, 2-3 years అన్నారు, కానీ 4 years పడుతుంది. ఈ లోపల నా సజెషన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారు కాబట్టి ఫస్ట్ ఒక జాబ్ తీసుకోండి. ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ వస్తుంది. ఇప్పుడు మీకు అక్టోబర్ కల్లా వస్తుంది. ఈ నెలలోనే రావచ్చు. ఈ నెల మిస్ అయితే బై అక్టోబర్ డెఫినెట్గా ప్రైవేట్ జాబ్లో ఉంటారు. అది చేస్తూ మీరు ప్యారలల్గా గవర్నమెంట్కి ట్రై చేస్తే అప్పుడు మీకు టెన్షన్ తగ్గిపోతుంది. దాని మీద ఉండేసరికి ఏమవుతుందంటే మీకు టెన్షన్ అవుతుంది. మనం 24 గంటలు చదవం కదా ఎవరైనా కానీ. అవును సార్, ఇబ్బంది అవుతుంది. ఫైనాన్షియల్ కూడా కొంచెం, హెల్త్ కూడా కొంచెం సపోర్ట్ లేదు ఇప్పుడు. అదే, మీరు కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్. కొంచెం ముందు కర్తవ్యం చేయండి. కర్తవ్యం అంటే ఏంటి? ఇల్లు చూడాలి. ఓకే, ముందు ఎర్నింగ్ చేయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఆల్రెడీ 27 కంప్లీట్ అయ్యి 28 వచ్చింది. 28లో మీకు మంచి టర్నింగ్ ఉంది, జాబ్ వస్తుంది. ముందు జాబ్ తీసుకొని తర్వాత గవర్నమెంట్ ప్యారలల్గా ట్రై చేయండి. గవర్నమెంట్ జాబ్ వస్తుందా సార్? వస్తుందంటే మీకు సహన శక్తి ఉండాలి. మీకంటే ఇప్పుడు 28లో అవకాశం ఉంది. 28 అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి వరకు. ఒకవేళ 28 రాకపోతే మీకు 29 కూడా ఉంది. 29 రాకపోతే ఇంకా 31లో గ్యారంటీగా వస్తుంది. అంటే 31 వరకు మీరు వెయిట్ చేయగలిగితే గవర్నమెంట్ జాబ్ కొడతారు. అందుకనే ఈ లాంగ్ ప్రాజెక్ట్ కాబట్టి, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఏ ఫీల్డ్లో అయినా. కాబట్టి మనం ప్యారలల్గా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ప్రైవేట్ జాబ్ చేసుకుంటే మీకు ఆ టెన్షన్ ఉండదు. ఇంట్లో కొంచెం డబ్బులు కూడా వస్తాయి. మీకు 31లో అయితే గ్యారంటీగా వస్తుంది. మీ హెల్త్ అంటే ఇప్పుడు మీరు కొంచెం బయట ఫుడ్ ఇష్టపడతారు. కొంచెం బయట ఫుడ్ తగ్గించి మీరు కాన్షియస్గా హెల్త్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు యంగ్లో ఉన్నారు, ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడితే హెల్త్ బాగుంటుంది. కొంచెం మీరు టెన్షన్, స్ట్రెస్ తగ్గించుకోండి. యోగా, మెడిటేషన్, ప్రాణాయామం చేస్తే హెల్త్ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది.
అంటే కొంచెం ఫైనాన్షియల్ కానీ కెరియర్ సెట్ కావట్లేదు, బాగా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నాను. ఈ నెలలో అవకాశం ఉంది 8లో. మీరు సీరియస్గా ట్రై చేయండి, తెలిసిన వాళ్ళందరినీ అడగండి, మీకు వస్తుంది జాబు తీసుకోండి. ముందు తీసుకొని ప్యారలల్గా గవర్నమెంట్ ట్రై చేయండి. సరే, థ్యాంక్స్ సార్. వెల్కమ్. విన్నారు కదండి మరి